వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చినందుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బైన్సా పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు గాదివారి విలాస్ మరియు డాక్టర్ కిరణ్ కోలే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. మంచో గ్లాస్ పట్టుకోండి మీరు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. ఈరోజు ఏదైతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారము తెలంగాణ తల్లికి పాలాభిషేకం, ఎందుకంటే ఎంత అన్యాయం జరిగిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఉద్యమంలో మేము ఎన్నో కష్టపడి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసి ఉద్యమంలో ఆమెకి పూజ చేసి తెలంగాణ తెచ్చుకున్న ఘనత మా పార్టీది, కేసీఆర్ది. దాన్ని తుంగలో తొక్కే విధంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మంచి పనులు చేయండిరా భయ్యారని చెప్తే ఆ టీజీ పెట్టడము, టీఎస్ తీయడము, దాని తర్వాత తెలంగాణ తల్లి రూపురేఖలు, అసలు తల్లిని అవమానించడం తప్ప వేరే పని లేదు వాళ్ళకి. మన కన్న తల్లిని చేంజ్ చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగదు. తండ్రులకు నలుగురు ఉంటున్నాం విన్నా కానీ ఈ తల్లు అనేది ఒక తల్లి, ఆ తల్లిని చేంజ్ చేయడము ఎంత దుర్మార్గం చర్య. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జీవితాంతం ఈ తెలంగాణని మేమే పరిపాలిస్తాం, మా ఇష్టమైనట్లు చేసుకుంటాం, మాది ఎవరు కూడా మమ్మల్ని ఎవరేం చేయలేరు అనుకునే విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. అది ముమ్మాటికి తప్పే. ఏది ఏమైనప్పటికీ అది వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. మన తల్లి ఫోటో ఏదైతే ఉన్నదో, మన తల్లి విగ్రహం ఏదైతే ఉన్నదో, ఆమె కళను మార్చి ఏదైతే వాళ్ళు ఈరోజు నిన్న దాన్ని పెట్టినరో, తెలంగాణ వైడ్ ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహము, ప్రతి ఇంట్లో ఫోటోలు ఉన్నాయి. ఆ దాన్ని చేంజ్ చేయడం అనేది మరి ఎందుకు చేంజ్ చేస్తున్నారు దానికి ఏం అర్థం పట్టకుండా పోతున్నది. వాళ్ళని అడిగినామంటే జైళ్ళు, కచేరీలు, ప్రతి ఒక్క దగ్గర ఇలా మార్నింగ్ అడిగింది కూడా. అంటే కొందరినైతే హౌస్లో ఇంట్లో నిర్బంధించారు. అసలు ఎందుకు మరి మేము నక్సలైట్లం కాము, ఏమైనా దొంగలం కాము, అరే తెలంగాణ తెచ్చిన ఘనత, తెలంగాణ తెచ్చిన మనుషులం మేము. మమ్మల్ని కూడా మీరు ఈ విధంగా అసలు తెలంగాణ తల్లి మీద మీకు ఏం గుర్తు? ఒకప్పుడు తెలంగాణ వద్దన్న మనుషులు మీరు ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ బాటగా పోయే దిశలా ఏదో ఒక 1.2% అంటే 1.85, 1.75 ఓట్లతో ఊడిపోయినంత మాత్రాన మాకు పెద్ద ఫరక్ పడేది కూడా ఏం లేదు. ఏదో అయిపోయింది, వచ్చే రోజులు మాయే. కార్యకర్తలు ఇదే విధంగా సమిష్టిగా ఉండి మా తెలంగాణ తల్లి రూపురేఖలు ఏదైతే మార్చిందో దాన్ని 100% మేము చేంజ్ చేయించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలంగాణ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మేమందరం కలుసుకోవడానికి కారణం మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిన్న ఏదైతే మన తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగిందో దాని మూలంగా మనం ఉద్యమ కాలం నుంచి ఏదైతే తెలంగాణ తల్లి రూపాన్ని మనం కోల్చుకుంటున్నామో ఆ యొక్క రూపాన్ని ఈరోజు పాలతో సంప్రోక్షణ గావించడానికి ఈరోజు ముదోల్ నియోజకవర్గ కార్యకర్తలు మరియు నాయకులందరం కలిసి ఇక్కడ బైన్సాపట్నంలో సంప్రోక్షణ గావించడం జరిగింది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందనంటే మన పెద్దలు కేసీఆర్ గారు అంటుంటారు, శూన్యప్రియాలు శుష్క హస్తాలు బభ్రజమానం భజగోవిందం. ఆ విధంగా అంతా ఉట్టిదే డొల్ల 420 హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కి ఈరోజు ఆ హామీలు ఊసెత్తకుండా గవర్నమెంట్ ఖజానా నుంచి ఎటువంటి డబ్బులు కాకుండా జరిగేటటువంటి హామీలు ఫ్రీ బస్సు లాంటివి అప్లై చేసుకొని పూట గడుపుతున్నారు. కానీ నిజమైన హామీలు ప్రజలకు ఇచ్చినటువంటి రుణమాఫీలు కానీ ఇతరత్ర హామీలు ఏవి కూడా గడపకుండా చేయకుండా గద్దెనెక్కి ఈరోజు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ దాంట్లో భాగంగానే అతి ముఖ్యమైనటువంటి మన తెలంగాణ తల్లి రూపు మార్చడం. మనము మన సాంప్రదాయం ప్రకారం మాతృదేవోభవ అంటాం, అంటే మన తల్లిని దేవతతో పోలుస్తాము. దేవతలు అని అంటేనే మన సంప్రదాయంలో తల్లికి ఒక కిరీటము, వడ్డానము, మిగతా ఇతరత్ర ఆహార్యాలు, నగలుతో మనము అలంకరించి ఒక దేవతలాగా పూజించుకుంటాం మన తల్లిని. అంతేగాని ఉన్న వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి నగలన్నీ తీసేసి బోసిగా పెట్టేసి ఎవరితో మేధోమదనం చేయకుండా, ఇంతకుముందు మన తెలంగాణ తల్లి ఎవరైతే ఉన్నారో ఎంతోమంది కవులు, మేధావులు, ఉద్యమకారులు అందరితో కలిసి అది ఎంతో మేధోమదనం చేసి రూపొందించినటువంటి రూపాన్ని ఈరోజు ఆకస్మికంగా అభయహస్తం ఏదైతే భస్మాసుర హస్తం ఉందో ఆ విగ్రహంలో అది ఉట్టిపడేలా పెట్టి సెక్రటేరియట్ ముందర స్థాపించడం జరిగింది. ఈ స్థాపించే కార్యక్రమంలో కూడా వివిధ సినిమా పాటలతో కచేరీ, మన తెలంగాణ కల్చర్కి విభిన్నంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు అయితేనేమి, మ్యూజిక్ కంపోజర్లు అయితేనేమి, గాయకులు అయితేనేమి, గాయకులు అయితేనేమి, కళాకారులు అయితేనేమి, మన తెలంగాణ కళాకారులను కించపరిచే విధంగా ఆంధ్ర గాయకులతోని, మ్యూజిక్ డైరెక్టర్తోని నిన్న ఒక సంగీత కచేరీ, విభావరి లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఎవరికైతే రక్తంలో తెలంగాణ అనే ఫీలింగే లేదో అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం అనేది చాలా దురదృష్టం. ఇది ఒక జలియన్ వాలాబాగ్ సందర్భం లాంటి సందర్భాన్ని క్రియేట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు కింద పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి రక్తంలో ఎటువంటి తెలంగాణ అనే ఫీలింగే లేదు కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది. మా కేటీఆర్ గారు ఏదైతే మన ప్రజానికానికి మాట ఇచ్చాడో అదేవిధంగా ఖచ్చితంగా సెక్రటరీ ముందర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అయితేనేది, కొత్తగా ఏర్పరిచినటువంటి మన ఇటలీ తల్లి అందామా, కాంగ్రెస్ తల్లి అందామా, ఆ తల్లిని మూటగట్టి అన్ని సకల మర్యాదలతో ప్రతి కార్యకర్త దగ్గరుండి గాంధీ భవన్కి పంపించే ఏర్పాటుగా పనిచేస్తాం. మరియు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జవాబు చెప్పి తీరుతాము. ప్రతి గ్రామంలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే, ప్రతి మున్సిపాలిటీలో ఎగరబోయేది బీఆర్ఎస్ జెండానే అని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. కేటీఆర్ గారి ఆదేశానుసారం మరి నిన్న ఏదైతే హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి అని విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, మన తెలంగాణ తల్లిని అవమానించే విధంగా మరి ఉద్యమ కాలం నుంచి కూడా కవులు, కళాకారులు, తెలంగాణ మేధావులు రూపొందించిన విగ్రహాన్ని కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతి గుర్తు ఇట్లా ఉండేటట్లు, అంటే ఈరోజు ప్రజలను, తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఒకటే చెప్తున్నారు, మళ్ళా ఏదైతే 4 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో మరి సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసము అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. దాని స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం జరిగింది. కావాలని రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టడం, రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణ ఉద్యమానికి సంబంధమే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ఉద్యమాన్ని, కేసీఆర్ గారు చేసిన ఉద్యమాన్ని అంటే తెలంగాణ సమాజానికి తెలియకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు తెలంగాణ తల్లి కనీసం అక్కడ బతుకమ్మ ఫోటో కూడా లేదు. అంటే బతుకమ్మ
నమూనా. నమూనా కూడా. మనకు తెలంగాణ సంస్కృతిలో భాగం అదొకటి. కానీ తలపైన ఒక కిరీటం లేదు. అవమానించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని తయారు చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజు నుంచే మేము మరి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా వచ్చేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ తల్లిని ఏ విధంగా అయితే గతంలో ఉండేనో ఆ విధంగా తప్పకుండా నలుమూలల ప్రతి గ్రామాల ప్రతి మండలంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి ప్రాంతంలో కూడా గతంలో ఏ విధమైనటువంటి తెలంగాణ తల్లి ఉందో ఆ విగ్రహాలను ఆవిష్కరించే విధంగా మేము మళ్ళీ ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు మీరు పాలన పైన సంక్షేమం పైన మీరు దృష్టి పెట్టండి, ఈ విగ్రహాల పైన కాదు. మీరు గతంలో ఏదైతే 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారు, మీరు వాటిపైన దృష్టి పెట్టాలా కానీ విగ్రహాల పైన కాదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. జోహార్ తెలంగాణ.